స్వరూపం. ఒక్కడి గుర్తుపెట్టుకోండి, ఈనాడు మనమందరం ఇలా దీపాలు వెలిగిస్తున్నాం, జ్ఞానంతో ఉన్నాం, ఎంతో భక్తితో ఉంటున్నామంటే దానికి కారణం జగద్గురువులైనటువంటి ఆదిశంకర భగవత్పాదుల వారు. అట్టి ఆదిశంకర భగవత్పాదులు ఈ జగత్తును పరమ పావనం చెయ్యటానికి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఆయన పూంచుకున్నారు. ఒకటి ఏమిటి అంటే, తన శిష్యులలో 4 అగ్రగణ్యులు, ఆ 4 కర్మభూమి యోగభూమి అయినటువంటి భారతదేశాన్ని 4 విభాగములుగా చేసి 4 వేదములకు 4 ప్రతీకలుగా ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేద 4 వేదములు, 4 మహావాక్యములు, 4 చంద్రమౌళీశ్వర లింగములు తాను కైలాసం నుండి తెచ్చినటువంటివి అలా చేసి దక్షిణము, ఉత్తరము, తూర్పు, పడమర అని ఈ కర్మభూమిని 4 విభాగాలుగా చేసి దానిలో దక్షిణ భారతదేశానికి పరమ పవిత్రమైనటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆదిమధ్యాంతరహితుడు, ఈ జగత్తును పరమ పావనం చెయ్యటానికి అవతరించినటువంటి దివ్య లావణ్య సముజ్వల సుందర స్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి అవతారానికి కారణభూతుడైనటువంటి ఋష్యశృంగ మహర్షి ఏ ప్రాంతమునందైతే తపస్సు ఆచరించినాడో అటువంటి ప్రాంతమైనటువంటి శృంగేరిలో ఒక అద్భుతమైనటువంటి పీఠమును స్థాపన చేశాడు. ఇక్కడ మీకు ప్రశ్న వస్తుందేమో, శృంగేరిలోనే ఎందుకు పీఠ స్థాపన చేశారు? అది మధ్యాహ్న సమయము సఖ్యాద్రి పర్వత పంక్తుల మీద జగన్మాతతో కలిసి అద్భుతమైనటువంటి తపస్సు ఆచరించినటువంటి శంకర భగవత్పాదులు తన శిష్యులతో నడుచుకుంటూ తుంగా నది తీరంలో వెళ్తూ ఉంటే అది మధ్యాహ్న సమయము, పరమ పవిత్రమైనటువంటి సమయము, ఉత్తరాయణ పుణ్యకాల విశేష సమయము. ఆ సమయములో సూర్యుడు నడినెత్తి మీద ఉండగా ఆ తుంగానది దగ్గర ఒక దృశ్యాన్ని చూచాడు. ఆ దృశ్యమేమిటి అంటే, ఒక పూర్ణమైనటువంటి గర్భంతో ఉన్న కప్ప ప్రసవిస్తూ ఉంటే ఆ కప్పకు ప్రసవ వేదన కలగకుండగా ఒక సర్పము తన యొక్క పడగతో కాపాడుతూ ఉన్నటువంటి దృశ్యాన్ని చూచారు జగద్గురువులైనటువంటి ఆదిశంకర భగవత్పాదుల వారు. ఆశ్చర్యం కలిగింది. కప్పను చూస్తేనే పాము మింగుతుందే, అటువంటిది ఈ కప్పను ఈ పాము కాపాడుతున్నదేమిటి అని ఆశ్చర్యం కలిగి, పరస్పర విరోధం కలిగినటువంటి 2 జీవుల యందు వైరభావము లేకుండా ఉన్నదే, ఏమిటి ఆశ్చర్యము అని శంకరాచార్యుల వారు ఒకసారి వెనక్కు తిరిగి ఆ వనమాల దుర్గతో, వనదుర్గా మంత్రముతో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, రాజరాజేశ్వరి, అంబిక, చండిక, దుర్గా పరమేశ్వరి అయినటువంటి ఆ తల్లిని ప్రశ్నిస్తే ఆ తల్లి చెప్పింది, నాయనా శంకర, ఇది దివ్యధాత్రి, ఇది మహిమాన్విత స్థానం, యావత్తు భారతదేశానికి ధార్మిక దిక్సూచిగా మారబోతున్నటువంటి ప్రదేశము, శ్రీరామచంద్ర ఆవిర్భావానికి కారణభూతమైనటువంటి దివ్య ప్రదేశము, తపస్సు చేసినటువంటి ప్రదేశము, మహిమాన్విత దివ్య ధామము, ఇది ఋష్యశృంగగిరి. అందుకే నాయనా, ఇక్కడి నుండి ధర్మం అనేటువంటిదే ప్రవర్తిల్లాలి, ధర్మ ప్రచారం ఇక్కడి నుండి జరగాలి అని జగద్గురువులకు ఆదేశం ఇవ్వగా, జగన్మాత యొక్క ఆదేశముతో వెంటనే రాతి మీద శ్రీచక్రాన్ని లిఖించి వనదుర్గా మంత్రముతో శారదాదేవి ప్రతిష్టాపన చేసి అక్కడికక్కడ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాన్ని స్థాపన చేసి తన యొక్క శిష్యులలో అగ్రగణ్యుడైనటువంటి సురేశ్వరాచార్యుల వారిని చక్కగా వారు మొదటి పీఠాధిపతిగా వారు చక్కగా ప్రతిష్టాపన చేసి వారు దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాన్ని ధర్మస్థాపన కోసం నిలపడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు దాకా, నాటి నుండి నేటి దాకా అవిచ్ఛిన్న గురు పరంపరతో భారతదేశం యొక్క
కీర్తిని, భారతదేశం యొక్క ధార్మిక నిరతిని, సంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని, శాస్త్రములను, పాండిత్యమును, చతుర్వేదములను, ఒకటేమిటి ఇలా సమస్తమైన వాంగ్మయమును కాపాడుతూ సనాతన ధర్మ రక్షణకు కంకణబద్ధమైనటువంటి ఎంతో మంది జగద్గురువులు నాడు సురేశ్వరుడితో మొదలై విద్యారణ్య భగవత్పాదులతో అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు కూడా పొంది విద్యాశంకర నామధేయం కలిగినటువంటి మహనీయుల తపస్సుతో దివ్యధాత్రిగా ఆనాడు శృంగేరి అద్భుతంగా ప్రకాశించి ఈ రోజున చక్కగా 37వ పీఠాధీశ్వరులు మనకొక గురు పరంపర ఉంది. ఈ పరంపర ప్రపంచంలో ఎవరికీ లేదు. సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం